విశాఖపట్నం జిల్లా తంగేడుబిల్లి హౌసింగ్ ప్రాజెక్టు పనుల్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. గత ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలతో హౌసింగ్ ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇప్పటికీ అవి పూర్తి కాక ప్రజలకు అందుబాటులోకి రాక కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీటిని త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్న గంటా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ఉన్నటువంటి పేదలందరికీ దూర ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి పద్మనాభం ఆనందపురం మండలంలో ఉన్నటువంటి ఇళ్లను పరిశీలించడానికి గంటా శ్రీనివాసరావు గారు నేరుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన ఏదైతే పేదలకి త్వరలోనే ఇల్లు ఇస్తామో ఆ ఇల్లును పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి సార్? మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. సో ఈ ప్రాంతంలో దాదాపు ఎన్ని ఇల్లు నిర్మాణం జరుగుతుంది? ఇది మీ నియోజకవర్గ పరిధిలో ఉంది. సో దీని పరిస్థితి ఏంటండి? మామూలుగా ఈరోజు మనిషికి బేసిక్ అవసరాల్లో తిండి తర్వాత బట్ట, మూడోది హౌసింగ్. అందుకే రోటీ కప్డార్ మకాన్ అంటాం. మరి ఇటువంటి హౌసింగ్ సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకుంది. అన్న ఎన్టీ రామారావు గారు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పేదవాడికి ఈ పక్కా ఇళ్ళు కల్పించాలని స్టార్ట్ చేసిన స్కీము ఈరోజు కోట్లాది హౌసెస్ నిర్మాణానికి జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా. అటువంటి హౌసింగ్ సంబంధించి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా ప్రభుత్వం వచ్చినప్పుడు మిగతా అన్ని విభాగాల్లాగే హౌసింగ్ను కూడా ఒక ఆదాయం సమకూర్చే వనరులుగా చూసుకున్నారు తప్ప పేదవాడికి అదొక కళ, అతనికి ఏదో ఒక సొంత ఇంటి ఇళ్ళు కల్పించాలి అనే ఒక ఆలోచన లేకుండా వాళ్ళు దీన్ని కూడా ఒక స్కామ్ మైండ్ చేశారు. చాలా పెద్ద హడావుడి చేసి పెద్ద నగరాలు సృష్టిస్తున్నాం అన్నారు. ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా కల్పించాల. మరి అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున దీని మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ల్యాండ్ పూలింగ్ చేశారు, ఇటువంటి పెద్ద పెద్ద కాలనీస్ అన్ని ప్రపోజ్ చేశారు. ఏది కూడా కంప్లీట్ చేయకుండా ఎందుకు ఇలా అయిందని చెప్పి ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి ఇక్కడ ఇది తీసుకుంటే ఈ తంగుడుపల్లిలో 16,996 హౌసెస్ ఇక్కడ ప్లాన్ చేశారు. దాదాపు 700 ఎకరాలు, చక్కటి లొకేషన్, చుట్టూ కొండలు, పచ్చిగా గ్రీనరీ, ఇవన్నీ బ్రహ్మాండంగా లొకేషన్. యాక్చువల్గా దీంట్లో ఏదైనా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ లాంటిదో లేకపోతే ఒక టైంలో మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని ఐఐటీ కూడా ఇక్కడ పెడదామని కూడా ప్లాన్ చేస్తాం. ఈ లొకేషన్ అటువంటి లొకేషన్ 17,000 ఇళ్ళు అంటే ఇంటికి యావరేజ్ నలుగురు వేసుకున్నా కూడా 65,000-70,000 మంది ఇక్కడ నివాసం ఉండే ప్రాంతం. అంటే ఒక పెద్ద మున్సిపాలిటీ లాంటిది అనమాట 70,000 మంది పాపులేషన్ అంటే. మరి ఇళ్ళు చూస్తే 2,000 ఇప్పటికి వాళ్ళ అధికారుల లెక్క ప్రకారం వాళ్ళ లెక్క ప్రకారం కంప్లీట్ అయ్యి అంటున్నారు. అందులో కూడా ఇంకా చాలా మనకి ఇది కంప్లీట్ హౌస్ లెక్క. దీంట్లో కూడా ఇంకా చిన్న బ్యాలెన్స్ సర్కిల్ ఉంది. వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ కామన్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ కానీ, పవర్ కానీ, డ్రైనేజ్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, బ్యాంకులు కానీ, లేకపోతే పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇట్లా ఏవైతే ఏవి కూడా ఇంతవరకు ప్రొవైడ్ చేయాలి. ఇంత పెద్ద లేఅవుట్ వేసేటప్పుడు ఒక ప్లానింగ్ కానీ ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. ఇంత లేఅవుట్లో రోడ్లు ఎలా వేయాలి, లేకపోతే అసలు బేసిక్ ఫెసిలిటీస్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఇల్లు నిర్మాణం చేయాలి. కానీ ఇల్లు నిర్మాణం చేసి ఇప్పటికీ బేసిక్ ఫెసిలిటీస్ లేని పరిస్థితి. సో ఇప్పుడు ఆల్రెడీ 2,000 మీరు కంప్లీట్ చేశారంటే త్వరలో ప్రారంభించబోతుంది. సో ఏంటి పరిస్థితి? అంటే ఇలా అన్ప్లాన్డ్గా చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. అందుకే ఇప్పుడు ఏదైతే నేను ముందు చెప్పినట్టు ఈ విభాగాన్ని కూడా ఒక ఆదాయం సమకూర్చే విభాగంగా అప్పుడు నాయకులు చూసుకున్నారు తప్ప ఎక్కడైతే స్పీడ్ మనీ వస్తుందో అటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ లేకపోతే కాంట్రాక్ట్ అవార్డ్ చేసి వాటిని తీసుకోవడం కంప్లీట్ చేసుకున్నారు తప్ప నిజంగా కంప్లీట్ చేసి అన్ని ఇంటర్నల్ ఫెసిలిటీస్ ఇచ్చి పేదవాడికి ఇళ్ళు అందించాలని ఉద్దేశంతో పనిచేయాలి. మరి అందుకే ఇప్పుడు కలెక్టర్ గారితో చెప్పాను, మొన్న మినిస్టర్ గారితో ఆయనతో చెప్పాను. తొందరలోనే మినిస్టర్ గారు కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టుకొని ఈ బ్యాలెన్స్ ఇంటర్నల్ రోడ్స్ ఎవరు చేయాలి, దానికి ఫండింగ్ ఏంటి, ఎంత అవుద్ది, ఎవరి నుంచి దానికి ఫండ్ అరేంజ్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఇవన్నీ ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని దీని మీద చేస్తే తప్ప ఇది ఒక పెద్ద ఒక స్కామ్ అవుతుంది తప్ప ఏ ఒక్క పేదవాడికి కూడా ఇది అందుబాటులోకి వచ్చే పరిస్థితి కాదు. సో ఇది గంటా శ్రీనివాసరావు చెప్తుంది. ఇప్పుడు తంగడిబెల్లిలో ఉన్నాం. ఈ ప్రాంతంలోనే సుమారుగా 16,000 ఇళ్ళు నిర్మాణం చేపట్టారు. అయితే ఒక ప్లానింగ్ లేదు. సో పూర్తి స్థాయిలో ఎలా నిర్మాణం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఫెసిలిటీస్ ఏం చేయాలి, ఇట్లన్నిటి మీద అవగాహన లేకుండా చేయడం వల్ల ఇప్పటికీ లబ్ధిదారులకు అందనటువంటి పరిస్థితి, ఇక్కడ మౌలిక వసతులు కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మేము ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాం. 2,000 ఇళ్ళు పూర్తి చేసాం. త్వరలోనే ఖచ్చితంగా లబ్ధిదారులకు ఇచ్చి సో ఇది ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రాంతాన్ని పర్యటించామని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడిజన సంతోష్ నాయుడు, విశాఖపట్నం ఆనందపురం మండలం తంగడిబెల్లి నుంచి.